హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. నేను మీ రాణి నాయుడు. హరిహర వీరమల్లు ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ వేయికలతో ఎదురు చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమా ఎట్టకేలకు మన ముందుకు వచ్చేసింది. అయితే స్పెషల్ షోస్ కూడా ఈ 23న వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది ఫ్యాన్స్ కోసం. అలాగే మొత్తంగా ఒక 3-4 చోట్ల ఈ ఫ్యాన్స్ షోస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాన్ షోస్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ కాస్త స్లోగా ఉన్నా అది కూడా బాగుంది అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ ఫైట్స్ విషయానికి వస్తే సూపర్గా ఉన్నాయి. బీజిఎం అయితే కిరవాణి గారి మ్యూజిక్తో అదిరిపోయిందని చెప్పాలి. బీజిఎంఏ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ ఫైట్స్ కావచ్చు, అండ్ అలాగే సాంగ్స్ కావచ్చు, నిధి అగర్వాల్ కాంబినేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ అయినాయి. ఫ్యాన్స్ కూడా ఉర్రూతలూగిపోతున్నారు. సినిమా హాల్లో అయితే పవన్ కళ్యాణ్ స్టెప్లకి అలాగే ఆయన ఫైట్స్కి కూడా వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే కోహినూర్ డైమండ్ కోసం మొదలైన వేట మరి కోహినూర్ డైమండ్ కోసమేనా వీరమల్లు మొదలైంది లేదా ఇంకా దేనికోసమా అనేది ఒక ట్విస్ట్ అయితే మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఆయన వీరమల్లు కథ ఎంచుకోవడం ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టారికల్ మూవీని ఎంచుకోవడం ఇదే మొట్టమొదటిసారి. పవన్ కళ్యాణ్ కెరీర్లో అతి భారీ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా నిజంగా సూపర్ డూపర్ హిట్ అనే చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ మొత్తంగా చూసుకున్నట్లయితే సినిమా అయితే అద్భుతంగా ఉంది. ఫ్యాన్స్ రెస్పాన్స్ కూడా చూసాము. మ్యూజిక్ విషయంలో సాంగ్స్ అండ్ అలాగే బీజిఎం కావచ్చు, అటు ఫైట్స్ కావచ్చు, పవన్ స్టార్ ఫైటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయని చెప్పాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ రెస్పాన్స్ కూడా సూపర్గా ఉంది. సినిమా కూడా ఖచ్చితంగా మీ నీరెస్ట్ థియేటర్స్లోకి వెళ్ళి చూడండి. హరిహర వీరమల్లు లేట్ అవుతుంది, ఎందుకింత లేట్ అవుతుంది అని వేచి చూసిన వాళ్ళందరూ కూడా ఈరోజు సినిమా చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. కాకపోతే సీజీ వర్క్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ కాస్త క్లమ్జీగా అనిపించినప్పటికీ స్టోరీని అయితే ఏ విషయం అయితే పర్టికులర్గా చెప్పాలి అనుకున్నారో ల్యాగ్ లేకుండా చెప్పినట్లుగా అనిపించింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు థియేటర్స్లో సందడి ప్రారంభమైందని చెప్పాలి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్ అనేలాగా ఉండబోతోంది ఈ సినిమా అనేది మనం చెప్పుకోవచ్చు. కొంచెం చాలా రోజుల తర్వాత వెయిట్ చేసిన ఇప్పుడు వస్తుంది సినిమా, ఎలా ఫీల్ అవుతున్నారు? కొన్ని సినిమాలకి టాక్లు కావాలి, కానీ పవర్ స్టార్ సినిమాకి కళ్యాణ్ బాబు వాక్ చాలు. సినిమాలు ఆపేస్తాను అంటున్నారు, దానిపైన చాలా అందరూ కూడా మేము ఇంకా కావాలి సినిమాలు కళ్యాణ్ బాబు నుంచి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఆపేయడం మానేయడం ఏముండదండి. ఫ్యాన్స్ హార్ట్ కొట్టుకున్నంతసేపు కళ్యాణ్ బాబు సినిమాల్లో ఉంటారు. ఒక్కసారిగా షో స్టార్ట్ అయ్యే ముందు ఎస్కేఎన్ నుంచి ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ గా, పవర్ స్టార్ ఫ్యాన్ గా మీరు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? బాబులకే బాబు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇంతమంది వీడియోలు తీస్తుంటే ఓ మై గాడ్. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నాకు ఎప్పటి నుంచో ఫ్యాన్ షో చూడాలని ఇష్టం అనమాట. ఒకసారి ఫ్యాన్ షోకి వెళ్ళాను, అంతే అణిగిపోయా. సో ఇప్పుడు ఫస్ట్ షోకి వచ్చా, అసలు నాకు ఏం ఆడాలో తెలియదు, బికాస్ ఐ వాస్ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్. ఖచ్చితంగా ఆన్ మై స్టోరీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. చెప్పండి, వెయిటింగ్ కి ఇప్పుడు మరి కొద్దిసేపట్లో సినిమా చూడబోతున్నారు, చూసాం కదా, ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఆఫ్టర్ లాంగ్ చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి రిలీజ్ అవుతుంది. అన్న నిన్న స్పీచ్ కావచ్చు, ఈ రోజు ప్రమోషన్స్ కావచ్చు, సార్ అయితే ఫుల్ జోష్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా కొత్త పవర్ స్టార్ ని చూస్తున్నాం. మళ్ళీ అదే విధంగా నిరాశపరుస్తున్నారు కూడా, ఇంకా ఆపేస్తానని. దాని గురించి ఏమంటారు? డెఫినెట్గా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇలా ప్రమోషన్ చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నిర్మాతల శ్రేయస్సు గురించి తన చాలా పకడ్బందీగా ప్రమోషన్ చేస్తున్నారు. అండ్ సినిమాలు ఆపడం గురించి అంటే తను ప్రజా శ్రేయస్సు గురించి, తను ప్రజాప్రతినిధిగా తను చేయాల్సింది చాలా ఉంది. డెఫినెట్గా సినిమాలు ఆపాలని, అంటే సినిమాలు ఆయన వదిలేసేయడం ఎవరికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా మనకి హోప్ ఫర్ ది బెస్ట్. విల్ వాచ్ వీరమల్లు అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆర్కే నాయుడు ఇస్ బ్యాక్ అనొచ్చా? అది మీరు చెప్పాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎస్పెషల్లీ కళ్యాణ్ గారు ట్రైలర్ రిలీజ్ చేయడము, అది వెరీ గుడ్ టాక్ రావడము, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇట్స్ అ బ్లెస్సింగ్స్.
ప్రమోషన్ తో స్టార్ట్ చేశారు మీ సినిమా ప్రమోషన్ Yes, yes. కనబడతానే ఉన్నారు ఫ్యాన్స్ కి. ఎగ్జాక్ట్లీ చాలా హ్యాపీగా ఉంది బికాజ్ లక్కీగా ఏంటంటే రెండు ఒకే నెలలో రిలీజ్ అవ్వడము హరిహర వీరమలతో నా మూవీ కంపారిజన్ కానీ ఇట్స్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ బాహుబలి తర్వాత మళ్ళీ ఒక పండుగ వాతావరణం ఒక బిగ్ వైబ్ క్రియేట్ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు డెఫినెట్గా స్ఫూర్తినిచ్చే మూవీ అందుకే ఆయన దీని మీద అంత ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే చాలా మందికి ఒక స్ఫూర్తినిచ్చే మూవీ సో డెఫినెట్గా అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ ఆల్ మీలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను యా బాబులకే బాబు బాబులకే బాబు జిందాబాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జిందాబాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబులకే బాబు. చెప్పండి సినిమా మరి కాసేపట్లో రిలీజ్ అవబోతుంది అంతే యాంగ్జైటీతో చాలా యాంగ్జైటీతోనే అండి సినిమా చూడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు దాకా రీమేక్లే వచ్చినాయి కానీ ఇప్పుడు దాకా ఒరిజినల్గా ఓజీ వస్తుంది కానీ ఇప్పుడు ప్రెసెంట్ హిస్టారికల్ సినిమా అయినా సరే చాలా రోజుల తర్వాత మంచిగా ఆయన ప్రత్యేకించి ఒక సినిమా తీస్తున్నారు ఆ సినిమా అలా వస్తుంది చాలా హ్యాపీగా ఉన్నాం అందరం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం మొత్తం జనాలు అందరూ ఈరోజు ఆయన వైజాగ్లో ప్రెస్ మీట్ ఇవ్వడం కానీ ఇప్పటిదాకా ఏ రోజు ఆయన ప్రెస్ మీట్ అనేది ఇవ్వాల ఏ సినిమాకి ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల నిధి అగర్వాల్ అనే ఆవిడ చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి చేస్తున్నందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. రోజాకి గట్టి కౌంటర్ ఇచ్చారు కదా ప్రెస్ మీట్లో దాని గురించి రోజాకి కౌంటర్ అవడం అది రాజకీయం ఇది సినిమా రాజకీయంగా చూసుకోవాలి సినిమాగా చూసుకోవాలి అంటే మనం సినిమాని రాజకీయాన్ని కలపకూడదు ఏ రోజు సినిమా ఆనందంగా చూసుకోవాలి ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి అంతే దానికి దీనికి సంబంధం లేదు. జిందాబాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబులకే బాబు బాబులకే బాబు నెక్స్ట్ ఫిలిం ఇదే బట్ ఐ లవ్ పవన్ కళ్యాణ్. ఎందుకు గబ్బర్ సింగ్ నుంచి ఇప్పుడు వరకు ఏ సినిమా చూడలేదా? బిజీ yes I love Pawan Kalyan. Gabbar Singh is the most wonderful movie but this movie I don't know ఎలా ఉందో నాకు తెలియదు బట్ ఐ లవ్ పవన్. ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు ఈ సినిమాకి? ఐ లవ్ పవన్ కళ్యాణ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఐ లవ్ పవన్ కళ్యాణ్. ఈ వీడియో మా పవన్ అన్న దగ్గరికి వెళ్తుందా? కళ్యాణ్ అమ్మానన్న సినిమాకి వచ్చాం సినిమా బాగుండాలని కోరుకుంటున్నాం సినిమా చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ చెప్తాం. జై పవర్ స్టార్ అంతే బాబులకే బాబు కళ్యాణ్ కళ్యాణ్ నడిచి వస్తే చాలు రికార్డులు షేకే అంతే. చాలా రోజుల తర్వాత సినిమా వస్తుంది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీవి? ఇక్కడ దాకా ఉన్నాయండి ఇక్కడ దాకా ఉన్నాయి బయటకు వచ్చేసి అని భయం అవుతుంది ఇక్కడ దాకా ఉన్నాయి. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్నిసార్లైనా సినిమా చూడొచ్చు అనిపిస్తుంది బికాస్ హీ సో ఎస్థెటిక్ సో బ్యూటిఫుల్. ఆయన కళ్ళల్లోనే ఏదో సూపర్ పవర్ ఉంది అనేసి అనిపిస్తుంది. సేమ్ తమ్ముడు సినిమాలో ఆయన కళ్ళు ఎట్లయితే చూపించి ఆయన ఎంట్రీ సీన్ వస్తుందో సో ఇట్ వాస్ దట్ బ్యూటిఫుల్ అనమాట. ఆయన కళ్ళు కానీ హెయిర్ స్టైల్ కానీ ఆయన నవ్వు కానీ సో నైస్. మూవీ అట్లా స్లోగా పోతూ ఉంటుంది. కరెక్ట్గా ఆయనకు ఒక హై ఎలివేషన్ మూమెంట్ వస్తుంది. బాబా ఏముంది రా స్వామి ఈ మూమెంట్ అనేసి అనిపిస్తుంది. మూవీ songs and BGM is also good but it's like a mythological movie so we can't expect so much from this movie but it's nice. We can watch it and part 2 కోసం వెయిట్ చేస్తాను. I'm a huge fan of Allu Arjun but I'm still waiting for పెద్ది. పిచ్చిగా వెయిట్ చేస్తాను పెద్ది కోసం, ఓజీ కోసం వెయిట్ చేస్తాను, దీని పార్ట్ కోసం వెయిట్ చేస్తాను. సో ఇట్స్ రియలీ నైస్. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. సార్ ఎలా ఉంది? చాలా బాగుంది చాలా బాగుంది అదిరిపోయింది చాలా బాగుంది. చూసారు సినిమా ఎలా ఉంది? వెరీ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ
సినిమా కూడా చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం. థ్యాంక్ యూ. కలెక్షన్స్ రేంజ్లో చూపించండి. అసలే ఫైట్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. సినిమా కూడా సూపర్ సూపర్ డూపర్ హిట్. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి కళ్యాణ్ గారు. మొత్తం కళ్యాణ్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఓ రేంజ్లో ఉన్నది. స్టెప్స్ వేశారు కదా, ఎలా స్టెప్స్ వేశారు కదా. అయ్యి బాబు కొల్లగొట్టిన సాంగ్ అయితే మొత్తం విరగొట్టి పడేసి ఫస్ట్ హాఫ్ కుత్తరాము చార్మినార్ ఫైట్ ఉంటది. జై జనసేన, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఓకే నైస్. ఓకే చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. బ్రెయిన్ ట్రిబుల్ ట్విస్ట్ పులితో వచ్చేసి నీకు ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. బాగుంది, సూపర్ సూపర్. ఒక చార్మినార్ సీన్ ఫైట్ ఉంటుంది, దానికోసం ఒక 100 టైమ్స్ రావచ్చు సినిమాకి. అసలు ఆ విజువల్స్ కానీ ఎంత బాగున్నాయంటే అసలు ఎట్లయితే చూపించో పవన్ కళ్యాణ్ అట్లా చూపించొద్లేసిండు. వేరే ఉంది అసలు చార్మినార్ ఫైట్. అసలు ఇంకా సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేస్తున్నాం మేము. అసలు ఇంకేమైతుంది సెకండ్ హాఫ్ అని చెప్పి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మేము. జై జనసేన, జై పవర్ స్టార్, జై హింద్. వీర బెబ్బులి, వీర తాండవం, వీర బెబ్బులి. అన్నా కోహినూర్ కోసం బయలుదేరి స్టెప్స్ చేశారు కదా, కొల్లగొట్టినారు సాంగ్స్ లో. ఎలా అనిపించింది? చాలా బాగున్నాయండి. ఇప్పుడు కళ్యాణ్ గారి సినిమాలో ఇలాంటి స్టెప్స్ ఎప్పుడూ చూడలేదు. ఎర్రగా తీస్తాయండి. ఇది కళ్యాణ్ గారి వల్ల ఉంది ఈ సినిమా. నిధి అగర్వాల్ కాంబినేషన్, కళ్యాణ్ గారి ఎంట్రీ గానీ, నిధి అగర్వాల్ ఎంట్రీ గానీ చింపేసింది బ్రో. అసలు మామూలుగా లేదు. ఓన్లీ కళ్యాణ్ గారి వల్ల ఉంది. వీరా వీరా బాగుంది. సాంగ్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా సాంగ్ బాగుంది. ఫైట్స్ ఎలా అనిపించింది? ఫైట్స్ అంతా బాగుంది. హీరోయిన్ డిస్ట్రిక్ట్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ మేడం. సినిమా పవన్ కళ్యాణ్ ఓల్డ్ సిటీ అంటే పాత కథ, చాలా బాగుంది. నెక్స్ట్ హాఫ్ ఇంకా బాగుంటేమో మీరు చూస్తే కానీ అర్థమైంది. ఫైట్స్ బీజిఎం ఎలా? కొంచెం పర్లేదు, బాగానే ఉంది. డాన్స్ అదే కొల్లగొట్టిన సాంగ్ సూపర్ సాంగ్స్ మేడం. సినిమా బాగుంది. నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా? ఏం నచ్చింది సినిమాలో? జంపింగ్. పవన్ కళ్యాణ్ డాన్స్ నచ్చిందా? ఏమంటావు నువ్వు? పవన్ కళ్యాణ్ ఏమని పిలుస్తావు? పవన్ కళ్యాణ్ మామ అని పిలుస్తావు. పవన్ కళ్యాణ్ మామ అని పిలుస్తావా? పవన్ కళ్యాణ్ మామకి సినిమా గురించి ఏం చెప్తావు? నచ్చిందని అడిగితే బాగుంది, నీ జంపింగ్స్ బాగున్నాయి అని చెప్తా. బాబు ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. రేపటి నుండి థియేటర్లో మూత మోగిపోద్ది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడడానికి ప్రేక్షకులందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఈగర్లీ వెయిటింగ్. బై బర్త్ నుండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇక్కడ. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ కల్ట్ చూపిస్తా. పవన్ కళ్యాణ్ కల్ట్ చూడడానికి రెడీగా ఉండు.
భీమ్లా నాయక్కి 15 రూపాయలు టికెట్ ఇచ్చావు కదా, ఇప్పుడు నీకు చూపిస్తాం చూడు. సరిపోవు, ఇంకా అయిపోయింది. 11 సీట్లు వచ్చినాయి. లైఫ్ లో మళ్ళీ నువ్వు సీఎం కాలేవు. జై పవన్ కళ్యాణ్. 11 ఒకటి తీసేస్తారు. అంబటి రాంబాబు ట్వీట్ చేశాడు కదా ఈ రోజు, హరిహర వీరమల్లుకి ఆల్ ది బెస్ట్ అని. దాని ట్వీట్ మీద మీరు ఏమంటారు? సో వాడు ఒక వరస్ట్ ఫెలో. వాడు యాక్చువల్గా ఏంటంటే ఎలక్షన్కి పనికిరాని సన్యాసాడు. వాడు ఏదో చెబుతూ ఉంటాడు, వాడికి సరిగ్గా ఏం తెలియదు. వరస్ట్ ఫెలోలో నెంబర్ 1 అంటే అంబటి రాంబాబు ఉంటాడు. రోజా కూడా కామెంట్స్ చేసింది కదా పవన్. డైమండ్ రాణి భయం పుడుతుంది మాకు. వద్దు తల్లి, బూతులు రాణి. ఎగిరావు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడావు. 1వ పెళ్ళం ఉన్నావు, 2వ పెళ్ళం ఉన్నావు, 3వ పెళ్ళం ఉన్నావు. ఎక్కడున్నావు తల్లి నువ్వు? ఒకసారి కనపడవు మాకు. అంటే ఏ ఊరు వెళ్ళినా పవన్ కళ్యాణ్ అది నా ఊరే అంటున్నాడని ఒక డైలాగ్ వేశారు. దానికి రివర్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విశాఖపట్నంలో రీకౌంటర్ కూడా వేశారు. దాని గురించి ఏమంటారు? దాని గురించి చెప్పేది ఏం లేదండి. కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఉన్నారు. సో మీకు ఆల్రెడీ రేపటి నుండి తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కూడా సింగిల్ మ్యాన్, 1 మ్యాన్ ఆర్మీ. పవన్ కళ్యాణ్ వల్లే. ఒకటి ఫైనల్ గా, రాష్ట్రాలు దేశాలు అనేవి పవన్ కళ్యాణ్ కి హద్దులుగా మీరు అనుకుంటున్నారా? రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు, అవి సరిహద్దులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మీరు అనుకుంటున్నారా? ఏమంటే బాబు గారికి అసలు సరిహద్దులు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. రేపటి నుండి చూద్దరు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఏందని చూపిస్తాం మేము. ఓకే, జై పవర్ స్టార్. సాంగ్స్ కూడా పర్లేదండి, బాగానే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.